గోవిందనామ స్మరణతో ఏడుకొండలు మారుమ్రోగిపోతున్నాయి. వారాంతం కావడంతో తిరుమలగిరులు భక్తజన సంద్రంగా మారాయి. ఆ కలియుగ దైవాన్ని ఒక్క క్షణం దర్శించుకోవడానికి భక్తులు ఎంతటి ఓపికతో ఎదురు చూస్తున్నారో తెలిస్తే మీ ఒళ్ళు పులకరిస్తుంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం ఏకంగా 24 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లు వైకుంఠం కంపార్ట్మెంట్లు దాటి బయట ఉన్న బాటగంగమ్మ గుడి వరకు వెళ్ళాయంటే రద్దీ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోండి. నిన్న ఒక్కరోజే 62,925 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, మొక్కులు తీర్చుకుంటూ 36,297 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారిపై భక్తులకున్న అపారమైన ప్రేమకు నిదర్శనంగా నిన్న హుండీ కానుకల ద్వారా 3.77 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే భక్తుల ఆకలి తీరుస్తూ 2,40,000 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. శ్రీవారి అమృత ప్రసాదమైన లడ్డూలు 4.23 లక్షలు అమ్ముడయ్యాయి. కొండపై ఎంత రద్దీ ఉన్నా ఆ శ్రీనివాసుడిని చూడగానే భక్తుల అలసటంతా ఒక్క క్షణంలో మాయమైపోతుంది. మీ ప్రయాణాన్ని దీనికి తగినట్లుగా ప్లాన్ చేసుకోండి.